అందరూ పుష్ప పార్ట్ 2 గురించి మాట్లాడుతున్నారు, పుష్ప ట్రైలర్ గురించి మాట్లాడుతున్నారు, పుష్ప ఐటమ్ సాంగ్స్ గురించి మాట్లాడుతున్నారు, నార్మల్ సాంగ్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు మర్చిపోయింది పుష్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. దీని గురించి ఖచ్చితంగా డిస్కషన్ చేయాలన్నమాట. మొన్న బీహార్లో ట్రైలర్ లాంచ్ పెడితేనే వామో జనసముద్రం గురించి నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, బేబచ్చమైనటువంటి జనం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగులో కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, తెలుగులో ఏమైంది, ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలుస్తారు, ఏ రేంజ్లో ప్లాన్ చేస్తారు, ఎంతమంది జనం రావచ్చు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకున్నా. అండ్ చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే పుష్ప మీద ఎన్ని వీడియోలు చేస్తావు బ్రో అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారనమాట. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, నా ఇష్టం వచ్చిన వీడియోలు చేస్తా, నచ్చితే చూడండి. ఇప్పుడు తమిళ్లో కానుతుంది కదా, అల్లు అర్జున్ ఫోటో కానొస్తుంది, అక్కడ నేను చెప్పేటటువంటి మ్యాటర్ కానొస్తుంది. ఇష్టమైతే క్లిక్ చేసి వీడియో చూడండి, లేకపోతే వెళ్ళిపోండి. ఎందుకు ఏదో డిస్కషన్స్ నాకైతే అర్థం కావట్లా. సో కమింగ్ టు ది కంటెంట్, మన మ్యాటర్లోకి వచ్చినట్లయితే పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది కూడా ఒక పెద్ద కాలేజీలో అయితే ప్లాన్ చేయబోతున్నారంట. మ్యాక్సిమం అన్ని బాగుంటే ఫిల్మ్ సిటీలో పెడతారంట. కాకపోతే ఫిల్మ్ సిటీలో వాళ్ళకి తగ్గటువంటి ప్లేస్ అయితే లేదంట. ఒక బీభత్సమైనటువంటి ఒక కొత్త ఏరియాలో, అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద ప్లేస్ని అయితే తీసుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే అది ఏపీలో పెడతారా, తెలంగాణలో పెడతారా, హైదరాబాద్లో పెడతారా, కొత్త రాష్ట్రం అమరావతిలో పెడతారా అనేటటువంటి ఇంకా తేలినటువంటి మిస్టేక్ అనమాట. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే మన అన్స్టాపబుల్లో అల్లు అర్జున్ గారు బాలయ్య గారు కలిసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ అంటే కలిసిపోయారు అనమాట. ఇటు టీడీపీ ఉండొచ్చు, ఇటు అల్లు అర్జున్ ఉండొచ్చు, మ్యాక్సిమం కలిసిపోయినట్టే. ఇక అందులో అయితే భేదాభిప్రాయాలు ఉండవు అనమాట. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరితోనే కలవాల్సింది, అది ముందు ముందు మాట్లాడతారు చూడండి. మ్యాక్సిమం ఇప్పుడు అమరావతిని చూసుకున్నట్టయితే కొత్త రాజధానిగా ప్రతిపాదిద్దామని చెప్పి చూస్తున్నారు. దానికైతే బేభత్సమైనటువంటి హైప్ రావాలి. దానికి కారణంగా అమరావతిలోనే పుష్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అనమాట. ఇలానే జరిగింది అనుకోండి, ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది అయితే సినిమా అయిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే దీనికి చీఫ్ గెస్ట్గా జగన్ పెలుస్తున్నాం అని చెప్పి బయటగట్టి వార్తలు, అదంతా ఫేక్ ఫ్రెండ్స్. జగన్ మావిని పిలిచేటటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన పిలిస్తే ఇక ఆ సినిమా మీద వాళ్ళు ఇది కోసుకున్నట్టు అయిపోద్ది అనమాట. ఆయన క్రేజ్ ఉంది కాదంట్లా, కాకపోతే ఆయన చేతులు ఇప్పుడు ప్రభుత్వం లేదు, ఆయన చేతిలో ఏది నిర్దేశించేది లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి పడదు. జగన్ గారిని పిలిచినాం అనుకోండి, టికెట్ల రేట్ పెంచుకోవడానికి కుదరదు. అలాంటి కళ్ళు అయితే మీరు అసలే కనమాకని జగన్మోహన్ రెడ్డి గారు అయితే అట్లా. నా గెసింగ్ కరెక్ట్ అయినట్టయితే ఖచ్చితంగా చిరంజీవి గారిని పుష్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పిలిచేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఇక ఆయన మిస్ అయ్యండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మాక్సిమం వీళ్ళిద్దరిలోని ఎవరో ఒకళ్ళు వస్తారు, వీళ్ళు తప్ప ఇక వేరే వాళ్ళు అయితే రారు. ఒకవేళ వీళ్ళు తప్ప రాకపోతే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఒకటే చాలు, సపరేట్గా ఒక స్పెషల్ గెస్ట్ అయితే అక్కర్లేదు అని చెప్పి నాకట్టి ఫీలింగ్. ఆల్రెడీ మన అఖండాకి మన అల్లు అర్జున్ వెళ్ళింది కాబట్టి, సో దాని ఇది మీద ఖచ్చితంగా మన బాలయ్య బాబు గారు మళ్ళీ చీఫ్ గెస్ట్ గా రావచ్చు అని చెప్పి నేనైతే అనుకున్నా. వీళ్ళు హైప్ పెంచాలి, గీప్ పెంచాలి అనేటటువంటిది ఏం లేదు. అల్లు అర్జున్ చూడడానికి అక్కడ జనసముద్రం వస్తుంది అనేటటువంటి రియాలిటీ. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొట్టమొదటి ఏంటంటే, అక్కడ ఎంత జనం వచ్చినా కానీ తట్టుకునేటటువంటి గ్రౌండ్ ఉండాలన్నమాట. గట్టి పోలీసు కట్టుదిట్టం ఉండాలి, ఆ తర్వాత బాడీ గార్డులను గట్టిగా పెట్టాలి, ఆ తర్వాత జనాలు రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా చూడాలి. ఇలాంటివి చేయగలిగితే చాలు, బేభత్సమైనటువంటి జనం వస్తారు అనేటటువంటిది రియాలిటీ ఫ్రెండ్స్. సో ఆ తర్వాత 5వ తారీఖు డైరెక్ట్ సినిమానే ఉంది. ఈ 4వ తారీఖు చూసుకున్న 4వ తారీఖు 3వ తారీఖు రిలీజ్ స్టైల్ ఒకటి పెడతారంట జరుగుతుందన్నమాట. ఆల్రెడీ వాళ్ళు ట్విట్టర్లో మీరు ఫాలో అవుతుంటే మీకైతే అన్ని అప్డేట్స్ వచ్చేస్తూనే ఉంటాయి. దాని గురించి నేను స్పెషల్గా చెప్పాల్సింది లేదు. ఉంటా బాయ్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.